ఊర్లల్లో అంటే ఇంటి చుట్టూ జాగుంటది కాబట్టి తీరు మొలకలు పెంచుకుంటారు. అదే పట్టణాలల్లో ఇరికిరుకుంటాయి కాబట్టి చెట్లు పెంచడానికి జాగే ఉండదు. ఉన్నంతలా కుండీల్లో ఓ 3-4 తీర్ల మొలకలు పెంచుకుంటే అదే మా ఎక్కువ. కానీ నడుమ బంగ్లా మీద మిద్దె తోటలని పెంచుతున్నారు చాలా మంది. ఇప్పుడు చూడబోయే సుత అసొంటి ఓ మిద్దె తోటనే కాకుంటే ఈడో స్పెషాలిటీ ఉన్నదుల్లో. తీరు తీరు పూలు, తీరొక్క పండ్లు, నడమ కూరగాయలు, అదున్నది ఇది లేదన్న ముచ్చటే లేదు. ఇంత చిన్న జాగల ఎంతక్కువ 1000 మొలకలకు మీదనే పెంచుతున్నది గీ అక్క. పేరు రమాదేవి. హైదరాబాద్ సరూర్ నగర్ లా ఇంటి మీద ఇట్లా పూలు, పండ్లు, కూరగాయలు వండిస్తున్నది. శానా మట్టుకు పూలు, పండ్ల మొలకలే ఉన్నాయి. నాకు రేర్ వెరైటీ ఫ్లవరింగ్స్ కూడా అంటే ఇష్టం అండి. ఎక్కువ ఫ్రూట్ ప్లాంట్, ఫ్లవర్ ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మామిడి పండ్లు, జామకాయలు, సపోటా పండ్లు, బత్తాయిలు, ద్రాక్ష పండ్లు, పైనాపిల్, యాపిల్, ఓ ఇట్లా బొచ్చడు తీర్లున్నాయి. ఇక చెప్పుకోవాల్సింది మామిడి చెట్ల గురించి. 5 తీర్ల మామిడి పండ్లు వండిస్తున్నది అక్క. హే గిట్లా చాలా మంది పెంచుతారు, ఇంట్లో ఇంతేమున్నది అంటురులే. అక్క చెప్తది ఇనుర్రిగా. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయండి. చాలా పోషకాలు ఉంటాయి. హెల్త్ కు చాలా మంచిదని అందుకే దీనికి అంత వాల్యూ అండి. 2,70,000 అందుకే. కిలో మామిడి పండ్లకు 2,75,000 అంటే సుడురిగా. మన తాన దొరికేటి కాదు మరి. మియాజాకి మామిడి పండ్లు అంటారు. తీపికి తీపి ఉంటాయి, మళ్ళా పేయికి మంచిదట. గందుకే గంత రేటు ఉంటదన్నట్టు. ఇక అక్క కూరగాయలకు అసలు బయటికి పోకుంటేనే వెళ్లేటట్టున్నాయి. వంకాయలు, ఆనిక్కాయలు, దొండకాయల కంచెలు వండిస్తుంది. మళ్ళా పురుగు మందులు కొట్టదుల్లో. అంత వెనకటి సేంద్రియ పద్ధతులనే పెంచుతుంది మొలకలన్నీ. అదిరిపోయింది కదా. కానీ గంతిలువగల మామిడి పండ్లు వండిస్తున్నావు, పనిమంతులు సూటి పెట్టగల. మరి చూసుకో అక్కో.